హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సత్యప్రియ హస్తకళలు. నా పేరు సత్యప్రియ. ఈరోజు వీడియోలో మనము అక్రిలిక్ పెయింట్ సప్లైస్ గురించి తెలుసుకుందాము. ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉంటాయి, క్యాన్వాసెస్ అన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం బ్రషెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి ఫ్లాట్ బ్రషెస్ చూపిస్తున్నాను. దీని బ్లిస్టర్స్ ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. సో దీన్ని మనము బేసిక్ గా వైట్ బేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని చేయడానికి యూజ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ చేయడానికి దానికి ఫ్లాట్ బ్రషెస్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి రౌండ్ బ్రష్ చూసారా, ఇట్లా దీని బ్లిస్టర్ ఇట్లా రౌండ్ గా ఉంటుంది అనమాట. దీన్ని మనం డీటెయిల్స్ ఇవ్వడానికి వాటికి మనం యూజ్ చేస్తాము. ఏదైనా బర్డ్ చేస్తున్నామంటే దాన్ని బీక్ ఫర్ ఇట్లా అన్ని యూజ్ చేయడానికి మనము రౌండ్ బ్రష్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి యాంగులర్ బ్రష్. ఇది యాంగులర్ బ్రష్ వచ్చి మనము ట్రీస్ చేయడానికి, లీవ్స్ చేయడానికి, కార్నర్స్ ఫిల్ చేయడానికి, ఏదైనా ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇట్లాంటి చిన్న చిన్న షేప్స్ లాగా ఏమైనా ఉన్నాయి అంటే దాని కార్నర్స్ ఫినిష్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి కోమ్ బ్రష్. దీన్ని హెయిర్ బ్రష్ అని కూడా అంటారు. సో ఇట్లాగా బ్రష్ కట్ అయిపోయి ఉంటుంది అనమాట. దీన్ని మనము గ్రాస్ వేయటానికి, యానిమల్ ఫర్ ఫిల్ చేయడానికి వాటికి మనం ఇది యూజ్ చేస్తాము. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్యాన్ బ్రష్ మనము ఫారెస్ట్ థీమ్ పెయింటింగ్స్ ఏమైనా వేసిన ల్యాండ్స్కేప్స్ లో వాటిల్లో మనకి బాగా యూజ్ అవుతుంది. మనం ఫోర్ గ్రౌండ్ లో గ్రాస్ వేయడానికి, చూపించడానికి, పెద్ద పెద్ద ట్రీస్ అండ్ బుషెస్ వేయడానికి దానికి మనము ఫ్యాన్ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీటెయిలింగ్ బ్రష్. దీని బ్లిస్టర్ చూసారా, ఇట్లా చిన్నగా ఉంటుంది. కార్నర్స్ ని ఫినిష్ ఇవ్వడానికి వాటికి మనము ఈ డీటెయిలింగ్ బ్రష్ యూజ్ చేస్తాము. మీరు బిగినర్ లెవెల్లో కనుక మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు ఫ్లాట్ బ్రష్, రౌండ్ బ్రష్ అండ్ లైనర్ బ్రష్ యూజ్ చేసుకుని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లా బ్రషెస్ మీద ఇలా నంబర్స్ ఉంటాయి. సో మనకి ఏ నెంబర్ కావాలి అంటే ఆ నెంబర్ మనకి విడిగా కూడా దొరుకుతుంది అండ్ ప్యాక్ లో కూడా ఫుల్ సెట్ లాగా 1 నుంచి 12 వరకు అట్లా సెట్ లాగా కూడా దొరుకుతుంది. లైనర్ బ్రష్ అయితే మనకి 000 దగ్గర నుంచి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ బోర్డ్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇట్లా బోర్డ్ లాగా ఉంటుంది, ఒకటి స్ట్రెచ్డ్ క్యాన్వాస్ ఉంటుంది. ఈ బోర్డ్ అయితే మనకి 45 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 6x8 క్యాన్వాస్ బోర్డ్. ఇలాగే మనకి స్ట్రెచ్డ్ క్యాన్వాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ క్యాన్వాసెస్ ఆల్రెడీ మనకి ప్రైమ్ అయిపోయి వస్తాయి. సో మనం స్పెషల్ గా మళ్ళీ ప్రైమర్ అప్లై చేయక్కర్లేదు. సో స్ట్రెచ్డ్ క్యాన్వాస్ అంటే ఇది నా దగ్గర స్క్వేర్ లేదు, ఇది నేను రౌండ్ ది చూపిస్తున్నా. ఇట్లా స్టాపుల్ చేసేసి వస్తుంది అనమాట క్యాన్వాస్, వెనకాల ఉండే కార్డ్బోర్డ్ తోటి. సో దీనికి మనం స్పెషల్ గా మళ్ళీ ఫ్రేమింగ్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనం దాన్ని పెట్టేసుకోవచ్చు వాల్ కి. సో ఈ క్యాన్వాసెస్ ఆల్రెడీ ప్రైమ్ అయ్యి వస్తాయి కాబట్టి మనం స్పెషల్లీ ప్రైమర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని క్యాన్వాసెస్ మనకు రఫ్ గా ఉంటాయి, దాని మీద మనం ప్రైమర్ అప్లై చేసుకోవచ్చు. ప్రైమర్ అన్న జెస్సో అన్న రెండు ఒకటే. ఇది వచ్చేసి 500 ml బాటిల్. డిఫరెంట్ కంపెనీస్ మనకు వస్తాయి. నాకు ఈ 500 ml బాటిల్ లో వచ్చేసేసి నాకు 650 రూపీస్ పడింది. సో మీకు ఇలా చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి, చాలా డిఫరెంట్ కంపెనీస్ లో వస్తాయి. వాటిని మనం అప్లై చేసుకుని 2 hours ఆర్ ఓవర్ నైట్ మనం వదిలేసేసి నెక్స్ట్ డే మనం పెయింటింగ్ వేసుకున్నాము అని అంటే మనకి చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ నేను మీకు క్యాన్వాస్ ప్యాడ్ చూపిస్తాను. ఇది పికాసో కంపెనీ క్యాన్వాస్ ప్యాడ్ అన్నమాట. మనకి డిఫరెంట్ కంపెనీ క్యాన్వాస్ ప్యాడ్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మనకి 10 షీట్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ మనకి దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి నాకు ఎంఆర్పి 220 రూపీస్ పడింది. మీకు 160, 170 దగ్గర నుంచి క్యాన్వాస్ ప్యాడ్ స్టార్ట్ అవుతాయి. సో ఒకవేళ మనము ఇప్పుడే నేర్చుకుంటున్నాము పెయింటింగ్ చేయడము అని అనుకుంటే కనుక క్యాన్వాస్ ప్యాడ్స్ తీసుకుంటే మనకు బెనిఫిషియల్. ఇట్లా మనం డైరెక్ట్ బోర్డ్ తీసుకున్నామంటే అది మనకు కాస్ట్లీ పడుతుంది. ఇదైతే మనకి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు కలర్స్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఫెవిక్రిల్ కలర్స్. ఇట్లా బాటిల్స్ లో ఉంటాయి మనకి. సో ఇట్లా మనకి లిక్విడ్ గా ఉంటాయి అన్నమాట. ఇది ఆల్రెడీ వాటర్ ఉండి ఉంటుంది. సో మనం ఎక్కువ దీంట్లో వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో దీంట్లో ఈ స్టార్టర్ ప్యాక్ లో వచ్చేసి మనకి 10 కలర్స్ దొరుకుతాయి. సో ఇది డిఫరెంట్ కంపెనీస్ లో మనకు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఆర్టిస్ట్ ఎక్రిలిక్ కలర్స్ వచ్చేసేసి మనకి ఇట్లాగా ట్యూబ్ లో దొరుకుతాయి.
ఇలా మనకు ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ అన్నీ వస్తాయి దీంట్లో. సో మనం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నామంటే మనం ఈ ట్యూబ్స్ యూస్ చేసుకోవచ్చు. అక్రిలిక్ కలర్స్ లో మనకి ఇట్లా పెద్దవి కూడా వస్తాయి. 120 ml 40 ml రెండు వస్తాయి. సో ఇట్లా మనకి ఏమైనా ఒక స్పెసిఫిక్ గా కలర్ ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక మనం ఇట్లా విడిగా కొనుక్కొని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు పెయింట్ బ్రషెస్ ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి చెప్తాను. ఇట్లా మనం కొంచెం కంటైనర్ లో వాటర్ తీసేసుకొని పెట్టుకుంటాము. ఫస్ట్ నేను వచ్చేసేసి లిక్విడ్ కలర్స్ తో చెప్తాను. నేను ఇక్కడ ఇలా మెజెంటా కలర్ తీసుకుంటున్నాను. ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఫస్ట్ మనం ఇట్లా వాటర్ లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుని ఎక్సెస్ వాటర్ ని క్లాత్ లో రిమూవ్ చేసేసుకుని మనం ఇట్లా ఫ్లాట్ గా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. లిక్విడ్ కలర్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. సో మనము ఎక్కువ వాటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బ్రష్ నడిచేంత వాటర్ లో మనం డిప్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను దీంట్లో బ్లూ కలర్ ని మిక్స్ చేస్తున్నాను. అది కూడా ఫ్లాట్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మెజెంటాలో మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా మనం బ్యాక్గ్రౌండ్ చేయడానికి మనము ఫ్లాట్ బ్రష్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇప్పుడు ఆర్టిస్ట్ అక్రిలిక్ కలర్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. దానికోసం అని ఫస్ట్ నేను ఎల్లో అండ్ బ్లూ కలర్ రెండు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఇట్లా ఫ్లాట్ బ్రష్ తోటి బ్లూ కలర్ ని అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. దాంట్లో నేను ఎల్లో కలర్ మిక్స్ చేయడం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఎల్లో కలర్ ని ఇట్లా బ్లూ తోనే నేను మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇట్లా బ్లూయిష్ గ్రీన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ నేను రౌండ్ బ్రష్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో మనము ఎట్లా డీటెయిలింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా నేను మీకు గ్రాస్ వేసి చూపిస్తాను. సో ఇట్లా మనము ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ కోసం అని చెప్పేసి మనము రౌండ్ బ్రష్ యూస్ చేస్తాము. సో ఇట్లా లైన్స్ డ్రా చేయడానికి, కార్నర్స్ ఫిల్ చేయడానికి యూస్ చేస్తాము. సో మనం వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి రౌండ్ బ్రష్ కోసము. లేకపోతే రౌండ్ బ్రష్ ముందుకి కదలదు ఒకవేళ దాంట్లో వాటర్ లేకపోతే. నెక్స్ట్ వచ్చేసేసి కోమ్ బ్రష్ మనము గ్రాస్ అది వేయడానికి యూస్ చేస్తాము. సో ఇట్లా వాటర్ లో డిప్ చేసుకుని ఎక్సెస్ వాటర్ తీసేసుకుని గ్రీన్ కలర్ తో నేను గ్రాస్ ఎట్లా చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు కోమ్ బ్రష్ తోటి చూపిస్తాను. చూసారు కదా గ్రాస్ ఎంత నీట్ గా వస్తుందో. సో ఇట్లాగే మనం యానిమల్ ఫర్ కూడా ఇట్లాగా చిన్న చిన్నగా ఇట్లా చేసి మనం యానిమల్ ఫర్ కూడా మనం వేయొచ్చు. ఇప్పుడు మనం ఫ్యాన్ బ్రష్ తో ఎలా చేయొచ్చో చూద్దాము. ఫ్యాన్ బ్రష్ తో ఇలా కలర్ డిప్ చేసుకుని ఇట్లా మనము డాబ్ చేసుకుంటూ వెళ్ళాము అంటే బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఇట్లాగా గ్రాస్ టెక్స్చర్ అంతా వస్తుంది అనమాట. సో ఇలా మనం గ్రాస్ ని వేసుకోవచ్చు. ఏదైనా ఫారెస్ట్ థీమ్ వేస్తున్నాము అంటే ఫారెస్ట్ థీమ్ లో ట్రీస్ మీద లీవ్స్ అవన్నీ కూడా వేయచ్చు. ఇట్లా బ్రష్ ని ఇట్లాగా టిల్ట్ చేసుకుంటూ వెళ్ళాము అంటే మనకి లీవ్స్ టెక్స్చర్ వస్తుంది. ఫ్యాన్ బ్రష్ యూస్ చేయడం రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ యూస్ చేయడం వచ్చింది అని అంటే కనుక మనకి వర్క్ చాలా తొందరగా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మీకు లైనర్ బ్రష్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. ఇట్లా మనం స్మాల్ స్మాల్ డీటెయిల్స్ ఇవ్వడానికి దానికి యూస్ చేస్తాము. ఇట్లా కార్నర్స్ ఫిల్ చేయడానికి, నీట్ ఫినిషింగ్ రావడానికి అంతా మనము లైనర్ బ్రష్ ని యూస్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు యాంగులర్ బ్రష్ చూపిస్తాను. యాంగులర్ బ్రష్ వచ్చేసి మనకి ట్రీస్ చేయడానికి దానికి మనకి బాగా యూజ్ అవుతుంది. ఇట్లా మనం టిల్ట్ చేసుకుంటూ ఉంటే సేమ్ ప్యాన్ బ్రష్ లాగా మనకి లీఫ్ టెక్స్చర్ అంతా వస్తూ ఉంటుంది. ఇలా మనము టిల్ట్ చేస్తూ లీవ్స్ లాగా గ్రాస్ లాగా ఫోర్ గ్రౌండ్ లాగా మనం చేస్తూ వెళ్ళొచ్చు. ఇలా మనం ఈ బ్రషెస్ యూస్ చేసి మనము బ్యూటిఫుల్ పెయింటింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హెల్ప్ఫుల్ అయిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.